నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. 'బాలయ్య అఖండ 2' ఎప్పుడొస్తుంది దాని మీద మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. అయితే కొత్తగా సాంగ్ రిలీజ్ అయింది. మరి శివ ఏమైనా ఒకసారి అడిగే ప్రయత్నం ఒకసారి మనతో పాటు నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ సాంగ్ విన్నారా? ఎలా అనిపించింది బాలయ్యది? చాలా చాలా బాగుంది. ఆ! సనాతన ధర్మం అంటే ఏంటో, హిందూ హిందూ ధర్మం, హిందుత్వం, ఆయన యాప్యాన్ క్యారెక్టరు అంటే బాలయ్య గారే చేయగలరు. హ్మ్. ఇంకెవ్వరు చేయలేరు. బాలయ్య బాబు తప్ప హ్మ్. ఇంకొకరు ఆ క్యారెక్టర్ చేయలేరు. హ్మ్. ఆ సినిమా హిట్ కావాలన్నా, ప్రపంచ రికార్డులు కొట్టాలన్నా అది బాలయ్య బాబు వల్ల ఆ క్యారెక్టర్ సాధ్యం. అది బోయపాటి అఖండ 2 హ్మ్. ఆయనే చేయగలరు. ఇంకొకరు చేయలేరు. అది ఇంకొకరు చేసినా కూడా ఆడదు సినిమా. ఓకే. అంటే మ్యూజిక్ కానీ, తర్వాత విజువల్స్ గాని మనం చూస్తే మొత్తం టెంపుల్‌గా మ్యూజిక్ గూడా చాలా బాగొచ్చినట్టుగా అనిపిస్తుంది కదా సార్? ఏవండి, ఏ హిందుత్వం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారో, ఏ హిందుత్వం మీద పవన్ కళ్యాణ్ గారు ఏ సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నారో, అదే సనాతన ధర్మం మన దేశం హిందూ దేశం. మన ఈశ్వరుడు మనకి చాలా గొప్ప. మనందరం కూడా ఈశ్వరుడు అఖండడు అంటే అఖండ అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడికి మనం ఆ సాంగ్ అంటే ప్రతి పిల్లలు చూడాలి. అంటే దేవుడు మనకు హిందుత్వం కోసం ప్రతి ఒక్కరు చూడాలి ఆ సినిమా. అంటే పిల్లలు కూడా చూడాలి, పెద్దలు చూడాలి, అందరూ చూడాలి. ఎందుకంటే సినిమా అనేది కాదు, అంటే ఒక ఏమంటారంటే మన భగవద్గీత చదవడం తక్కువ మంది ఉంటారు. సనాతన ధర్మం కోసం తిరిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. హరిహర వీరమల్లు కూడా చాలా మంచి సినిమా, చూడాలి. జనాలు చాలా మంది చూడలేకపోయారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఇది హ్యాపీ క్యారెక్టర్ ఆయనకి. ఆ సాంగ్ చూస్తే దద్దరిల్లిపోతుంటది. నరాలు ఇది మన వెంట్రుకలు ఎలా ఉంటాయంటే ఇలా లెగిస్తుంటాయి, మామూలుగా ఉడుకుతుంటాయి చెయ్య. అంటే ఆ సాంగ్ అంత ఎక్స్ట్రాడినరీ. అంటే బాలయ్య బాబు ఈ టైప్ ఆఫ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్టే. మీరు ఈ లెజెండ్, అఖండ 2 నేనే వేసాను. అలా ఏ సినిమాలు మీరు చూసుకున్నా బాలయ్య బాబు సినిమాలు ఒక ట్రెండ్ ఉంటుంది. ఆ ట్రెండ్కి ఆయన సెట్ అయిపోతుంది అంతే, దేనికి. అంటే మనం అఖండ ఫస్ట్‌లో చూసుకుంటే అఖండ ఫస్ట్ 1లో చూసుకుంటే ఎంత విద్వాంసం ఉందో, శివుడి గురించి ఎలా చెప్తాడో, ఆయన ధ్యానం గురించి మొత్తం మనం చూస్తా ఉంటాం. 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఊహించుకుంటున్నారు? అస్సలు మీరు అఖండ మీద 10 రెట్లు ఊహించుకోవచ్చు. అఖండ మీద 10 రెట్లు. మీకు అఖండ అనేది దాంట్లో మీకు ఒక ఇది అదొక డిఫరెంట్ సబ్జెక్టు. దాంట్లో ఈశ్వరుడు కోసం కొంచెం మొత్తం టోటల్గా నాకు తెలిసి మూవీ అంతా కూడా హిస్టారికల్ దేవుడి కోసం, మన హిందుత్వం కోసం, సనాతన ధర్మం కోసం ఆయన మొత్తం టోటల్గా ఈశ్వరుడి రూపం ఏంటో, అఖండ 2 ఏంటో, చరిత్ర ఏంటో అది ఆయనే మాట్లాడగలరు. అంటే అది ఆయన చెప్తేనే, ఆయన మాటల్లో డబ్బింగ్ చెప్తేనే, ఆయన యాక్టింగ్లో చెప్తేనే జనాలకు అర్థమవుతుంది. కనుక అంత బాగా 10 రెట్లు అన్నాను, 1 రెట్లు కాదు, 10 రెట్లు. కనుక ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అండ్ అఖండ 2. నేనే ఫ్యాన్ కాదు, నేనే అభిమాని కాదు చెప్పడానికి. కానీ సినిమాలా చెప్పాలా. సాంగ్ని నేనొక్కనే చెప్పడం కాదు, మొత్తం ప్రపంచం చెప్తుంది. కనుక అఖండ 2 అనే బాలయ్య బాబు సినిమాకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన జాతకంలో సూపర్ హిట్. ఆయనకి తిరుగులేదు. అంతే. 60వ సంవత్సరం నుంచి ఆయనకి తిరుగులేదు. అంటే సార్ ఇప్పుడు డైరెక్టర్ గురించి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు మీరు? తమన్ గురించి కానీ, బోయపాటి ఏమంటే తమ్మన్న గారికి వాళ్ళకి హ్యాపీ అయింది. బోయపాటి శ్రీనివాస్ గారికి ఆయనకి బాలయ్య బాబుకి హ్యాపీ అయింది. ఇదే బోయపాటి గారు వేరే సినిమా తీస్తే ఆడదు. అంటే ఆడదంటే సెట్ కాదు, ఏది సెట్ కాలేదు ఇప్పుడు దాకా. మనం చూసుకుంటే ఒకటి తులసి, ఒకటి భద్ర, ఒకటి ఇంకొక సినిమా ఏదో 2 సినిమాలు బయట సినిమాలు ఏదో ఆడే తప్ప తక్కువ సినిమాలు ఏవి ఆడలేదు. సరైనోడు 3 సినిమాలు అసలు బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టింది బాలయ్య బాబుతోని. అంటే అది ఆయన యాక్టింగ్ ఎలా మలుచుకోవాలో, చెయ్యాలో, ఏ విధంగా ఆయనతో చేసుకోవాలో, ఏ విధంగా ఆయన హ్యాపీ అకౌంట్ జనాలు ఎలా చూస్తారో, అభిమానులు ఏ విధంగా చూస్తారో, ఆయన ఎలా చేసుకోవాలో, ఎలా మాస్ పిచ్ చేయాలో అనేది బోయపాటి గారికి తెలుసు. అలా ఆయన యాక్టింగ్ అలా మలుచుకొని ఆయనతో చేస్తారు. మళ్ళా బాలయ్య బాబు ఇంకొకరితో చేస్తే మళ్ళీ అది అంత ఎఫెక్ట్ రాలేదు, అంత ఎఫెక్ట్ రాదు. ఇప్పుడు మళ్ళీ గోపిచంద్తో చేశారు, అంత ఎఫెక్ట్ రాలే. ఇప్పుడు ఈ అఖండ అంత ఎఫెక్ట్ రాలే. అఖండ చాలా పెద్ద ఎఫెక్ట్. ఇది ఎక్స్ట్రాడినరీ బిజినెస్ అయింది.
నాకు తెలిసి 150 కోట్ల పైన అయింది బిజినెస్. ఇంకా నేషనల్కి మొత్తం పాన్ ఇండియాకి ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియాకి అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వచ్చు ఈసారి బాలయ్య బాబు. బాక్స్ ఆఫీస్ మీకు మొత్తం టోటల్గా బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. నాకు తెలిసి ఎక్స్పెక్టింగ్ ఇస్ 700 crores నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 700 crores అండ్ మా పాన్ ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సాటిలైట్ అండ్ డిజిటల్ ఆల్ బిజినెస్ 700 crores అంటే బాలయ్య బాబు హిస్టరీలోనే ఫస్ట్ రికార్డ్ ఉంటుంది. ఫస్ట్ రికార్డు అంటే టికెట్లు పెంచే అవకాశం ఉందా సార్ ఈ సినిమాలకి? ఇంకా అది మనం ఏం చెప్పలేమండి. గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎంతైనా పెంచొచ్చు, ఇక ఏవైనా చేయొచ్చు. పెంచకుండా తగ్గించి చేసుకుంటే ప్రజలు రిపీట్ రన్స్ చూస్తారు. బాలయ్య బాబు సినిమాకి ఎప్పుడు మాస్ పబ్లిక్. ఏ పూటకు ఆ పూట తినేవాళ్ళు, కష్టపడి చేసేవాళ్ళు, లేబరు. ఏ పూటకు ఆ పూట కష్టపడి రామారావు గారు అంటే ఎంత ప్రాణమో బాలయ్య బాబు అంటే అంత ప్రాణం. అందుకనే సరే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయాలి. ఎప్పుడు కూడా అందుబాటులో రేట్లు ఉండాలి అనుకుంటారు. కాకపోతే ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ను ఇప్పుడు మన ఎవరైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు ఏదో అడుగుదాం అని అంటున్నారు అనుకుంటున్నారు. అడిగితే మాత్రం నాకు తెలిసే కష్టం. అలాగ అడగకూడదు. ప్రజలకు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకవేళ మీరు బాలయ్య సాంగ్ ఎలా అనిపిస్తుంది? సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు? ఏ కంటెంట్ అనుకుంటున్నారు? లోపల ఎలా ఉండబోతుందో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.